అందరికీ నమస్కారం. వెల్కమ్ టు త్రిగుణ ముచ్చట్లు. లాస్ట్ వీడియోలో చూపించాను కదండీ వాషింగ్ మిషన్ తీసుకున్నామనేసి. అయితే దానికి సంబంధించి కొన్ని టిప్స్ షేర్ చేద్దామని ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ వాషింగ్ మిషన్ వాడుతున్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అన్నమాట. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టిప్ నెంబర్ 1 వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఫిల్టర్‌ని ఓపెన్ చేసి క్లీన్ చేసేసుకుంటే ఈ మట్టి కానీ, ఇలా థ్రెడ్స్ బ్లాక్ అయిపోయినాయి కానీ అన్నీ క్లీన్ అయిపోతాయి. అయితే ఇంకొకటి టిప్ నెంబర్ 2 ఏంటంటే ఎకో టబ్ క్లీన్ అనే ఆప్షన్ ఉంది కదండీ. టబ్ క్లీన్ చేసుకోవాలంటే ఎయిత్ ఆప్షన్ మాకున్న దాంట్లో ఎవరికి ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ పట్టి వాషింగ్ సైకిల్‌తో పెట్టేస్తే ఆల్మోస్ట్ ఇది మాకు 1 అవర్ ప్రోగ్రామ్‌లో నడిచింది. టబ్ అంతా క్లీన్ అయిపోతుంది. కొంతమంది పౌడర్స్ అవి వేస్తుంటారు. అంత అవసరం లేదు. నార్మల్ ఎక్కువ టబ్ క్లిక్ చేసేసి వదిలేస్తే వాటర్‌తో అదే క్లీన్ అయిపోతుంది. థర్డ్ టిప్ ఏంటంటే కాలర్స్ వాటికి డైరెక్ట్‌గా వాషింగ్ మిషన్‌లో వేయకుండా కాస్తంత సోప్ పెట్టి ఒకసారి వాష్ చేసి వేసేస్తే త్వరగా వదిలిపోతాయి అన్నమాట. ఫోర్త్ టిప్ వచ్చేటప్పటికి లోడ్ ఎక్కువ అవ్వకూడదు. అంటే ఉన్నాయి కదా అని మొత్తం వేసేయకుండా మిషన్ బట్టి ఇప్పుడు మా 7 కేజీస్ కాబట్టి 6 జతలు వేస్తే చాలా నాళ్ళు మిషన్ స్మూత్‌గా వర్క్ చేస్తుంది. అలాగే చాలా నీట్‌గా ఉంటాయి బట్టలు. ఇది అయితే ఈరోజు మాకు వీకెండ్ కాబట్టి నేను ఈ లాస్ట్ 1 వీక్ నుంచి ఉగాది నుంచి ఇప్పటి వరకు నేను శ్రీరామనవమి వరకు కాస్త హడావుడిగా జ్యువెలరీ అన్నీ తీసి పెట్టుకోవడం ఎలా పడితే అలా ఉన్నాయని ఇవన్నీ సెగ్రిగేట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి ఈ ఫేస్ ప్రోడక్ట్స్ నా స్కిన్ కేర్ రొటీన్స్ గురించి మీకు వీడియో చేస్తాను. అయితే ఇప్పుడు నేను తాగుతున్న జ్యూస్ వచ్చేటప్పటికి పపాయ ఒకటి, వాటర్ మిలన్ ఒకటి మిక్స్ చేసి జ్యూస్ అనమాట.